హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే రొయ్యలు ఫ్రై చేస్తున్నా. మంచి రెసిపీ చూసేయండి. నేను ఎలా చేస్తాననేది ఫ్రై చూసేయండి. ముందుగానే మనం శుభ్రం చేసుకున్న రొయ్యలు తీసుకొని శుభ్రం కడిగేసుకోవాలి. మనకి ఎంత బాగా కడుక్కుంటే అంత మనకి నీసు వాసన అనేది మనకి రాకుండా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడిగేసుకుంటే మనకి నీసు వాసన అనేది రాదు. మనకి ఇంకా నీసు వాసన రాకుండా ఉండాలి అని అంటే మనం వాటర్ పోసుకొని, నేనైతే వాటర్ వేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెడతాం. మనం ఇలా ఉడకబెట్టుకుంటే మనకి చాలా మంచిది కూడా. నేను ఇందులో కొంచెం పసుపు వేస్తాను. మనం ఇలా కాసేపు ఉడకనిస్తే ఇవి బాగా ఉడుకుతాయి. మనం ఈ లోపల మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను, ఇవి ఘాటు ఉండవు కాబట్టి. మనం ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. రొయ్యలు కూడా బాగా ఉడుకుతున్నాయి. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి నీసు వాసన రాదు, మనం తినడానికి కూడా బాగుంటుంది కూడా. మనకి అటే పక్క మనకు ఆల్రెడీ రొయ్యలు ఎలాగో ఉడుకుతున్నాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం. మనకి నూనె అయితే కాగుతుంది. ఉల్లిపాయలు వేసుకుందాం. మనకు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి. ఇలా వేగనిద్దాం కాసేపు. ఇటు మనకైతే రొయ్యలు కూడా బాగానే ఉడుకుతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తే మనకు రొయ్యలు కూడా ఉడికిపోతే తీసి పక్కన పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. మనకు రొయ్యలు కూడా ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్లీ మనకు రొయ్యలు ఉడికితే ఇలా అవుతాయి. బాగా కుక్ అయిపోయి మనం ఇవి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి. రొయ్యలు కూడా వేసుకుంటాం. మనం ఇలా ఫ్రై చేసుకుంటాం వల్ల ఏంటంటే మనం కొంచెం గ్రేవీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఒకవేళ మనం రైస్లోకైనా కలుపుకోవచ్చు. నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. బాగా అయిపోతే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సింపుల్గా అయిపోతే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం సాల్ట్ వేసుకున్నాం, కొంచెం సాల్ట్. మనకు రొయ్యలు బాగా ఫ్రై అయిపోయి పచ్చిమిర్చి వేసుకున్నాం. మనం పచ్చిమిర్చి ఇప్పుడు వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి పచ్చిమిర్చి కలవదు, అలా ఫ్రెష్గా బాగుంటుంది. టేస్ట్ కూడా మనకి పచ్చిమిర్చి లా ఉంటేనే తినడానికి బాగుంటుంది. నేను అందుకు ఇప్పుడు వేసాను. మనకు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం కారం కూడా వేసుకున్న తర్వాత ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటే, ఇలా బాగా కలుపుకుంటే కొంచెం గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ అలా ఉంచేయాలి. మనకి బాగా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. మనకి బాగా ఫ్రై అయిపోయి ఇలా తినేస్తే బాగుంటుందా? మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆనియన్స్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఉల్లిపాయలు కట్ చేద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలా రొయ్యతో ఉల్లిపాయ ముక్క నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోద్ది. నేను చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేశాను. మీరు చూసినట్టయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. టేస్ట్ మాత్రం చెప్పవసరం లేదు, ట్రై చేయండి. టేస్ట్ మీకు నచ్చి ఉంటే కామెంట్ చేయండి. అసలు పొగల కక్కేస్తుంది అలా వేడిగా. నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు తింటానా అని ఉంది. నువ్వే చెప్పుకున్నావు కదక్క, నువ్వే తింటావు అని అంటారేమో. నేనే తింటాను. కానీ చూడండి, ముక్క బాగా ఫ్రై అయ్యింది. టేస్ట్ మాత్రం కాలిపోతుంది తిందామంటే. టేస్ట్ మాత్రం చెప్పవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. వేడిగా ఉంది కదా, కాలిపోతుంది. పచ్చిమిర్చి కూడా మనం లాస్ట్ వేసుకుంటాం వల్ల ఇలా పచ్చిమిర్చి పలంగా తినవచ్చు అన్నమాట. ట్రై చేయండి. ట్రై చేస్తే లైక్ చేయండి.
ఖచ్చితంగా టేస్ట్ ఎలా అనిపించిందో ట్రై చేస్తే కామెంట్ చేయండి. అది వీడియో బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్.